Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic straight lines, exercise 9C, 14th problem. Roman number 1 lo 14th problem. Find the area of the triangle formed by the following straight lines and the coordinate axis. మనం ఎక్సర్సైజ్ ఏ బిలో మనం ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి పాయింట్స్ ఇచ్చారు. ట్రయాంగిల్ యొక్క పాయింట్స్ ఇచ్చి మనం అప్పుడు అక్కడ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ మనకి ఈ ఎక్సర్సైజ్ 9Cలో ఈక్వేషన్స్ ద్వారా మనము ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో ఇప్పుడు నేర్చుకుందాం. ఇది రోమన్ నెంబర్ 1 14th ప్రాబ్లం. రోమన్ నెంబర్ 1లో 14th ప్రాబ్లం. సో దీంట్లో ఫస్ట్ వన్ ఏంటి? x మైనస్ 4y ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. కోఆర్డినేట్ యాక్సెస్ మరియు ఇంటర్సెప్ట్ ఫామ్ అనగానే మనకు గుర్తుకొచ్చే ఈక్వేషన్ ఏమిటి? x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1. ఈ ఫామ్లో తెచ్చుకున్నట్లయితే కోఆర్డినేట్ యాక్సెస్ యొక్క ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏమవుతుందంటే హాఫ్ మాడ్ ఏబి అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ యొక్క ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఈక్వేషన్ ఇస్తే మనం ఇలా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈ ఫార్ములా యూస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేర్ఫోర్ సొల్యూషన్. ఇప్పుడు మనం గివెన్ ఈక్వేషన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి రాసుకుందాం. సో ఎక్స్ మైనస్ 4y ఈక్వల్స్ టు కాన్స్టెంట్ రావాలి. సో -2. సో మనం దీన్ని బై డివైడింగ్ 1 రావాలి కదా మనకి ఇక్కడ. సో కాబట్టి -2తో డివైడ్ చేసామంటే అప్పుడు అది 1 వస్తుంది. సో డివైడింగ్ బోత్ సైడ్స్ బై -2. -2తో మనం ఇప్పుడు ఇక్కడ డివైడ్ చేద్దాం. డివైడింగ్ బోత్ సైడ్స్ -2. ఎక్స్ బై -2 మైనస్ ఆఫ్ 4y బై -2 ఈక్వల్స్ టు -2 -2. సో ఇది గెట్ క్యాన్సల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ఏ ఫామ్లో వస్తుంది? ఎక్స్ బై -2 మైనస్ 4 2 1s 2 2s మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో y బై 1. ఇక్కడ ఈ న్యూమరేటర్ ఉండేది ఏమవుతుంది? ఈ డినామినేటర్లో మళ్ళీ డినామినేటర్ అవుతుంది, అంటే రెసిప్రోకల్ లాగా అవుతుంది. సో ఇలా ఇక్కడ 1 వచ్చింది. ఇప్పుడు మనకి ఎలా వచ్చేసింది? ఇప్పుడు ఈ ఈక్వేషన్ x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1. దేర్ఫోర్ x ఇంటర్సెప్ట్ ఏమిటి? a ఈక్వల్స్ టు -2 మరియు b స్మాల్ b ఈక్వల్స్ టు 1/2. సో ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ is delta equals to half mod AB. సో మనం ఇప్పుడు ఈ A వాల్యూ B వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది? 1/2 -2 ఇంటూ 1/2. సో 2 గెట్ క్యాన్సల్, మాడుంది కాబట్టి ప్లస్ అవుతుంది. సో 1/2. సో ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈక్వల్స్ టు 1/2 స్క్వేర్ యూనిట్స్. ఇదన్నమాట మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ స్ట్రైట్ లైన్గా ఉన్నప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? హాఫ్ మాడ్ ఏబి అంటే ఇంటర్సెప్ట్స్, ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్. సో మనం ఇప్పుడు 14thలోనే సెకండ్ ప్రాబ్లం చేద్దాం. 3x మైనస్ 4y ప్లస్ 12. 3x మైనస్ 4y ప్లస్ 12. ఈ ఈక్వేషన్ని కూడా మనం ఇంటర్సెప్ట్ ఫామ్లో రాసుకొని అదేవిధంగా సాల్వ్ చేద్దాం. సో సెకండ్ వన్
3x minus 4y plus 12 equals to 0. Solution. X term undali, y term undali, constant ఇటు side. So plus 12 minus 12 by dividing both sides minus 12తో మనం ఇక్కడ డివైడ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ డివైడ్ చేస్తే మనకు వచ్చింది 3x by minus 12 minus 4y minus 12 equals to minus 12 minus 12. సో ఇది గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 1s 3 4s 4 1s 4 3s. సో ఇప్పుడు మనకు మిగిలిన టర్మ్స్ x by minus 4 minus of minus plus y by 3 equals to 1. సో మనకి x ఇంటర్సెప్ట్ ఫామ్లో వచ్చేసింది. సో a ఈక్వల్స్ టు -4, b ఈక్వల్స్ టు 3. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈక్వల్స్ టు హాఫ్ mod ab. a 1/2, a వచ్చి -4, అదేవిధంగా b వచ్చి 3. సో ఇది మల్టిప్లై చేస్తే మనకి హాఫ్ 4 3s 12 మాడ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ అయిపోయింది ప్లస్. సో 12/2 2 1s 2 6 స్క్వేర్ యూనిట్స్ అంతే. సో మనకి ఈ ఒక్క ఫార్ములా ఒకటే ఐడియా ఉంటే ఈ ఫార్ములా ఐడియా ఉంటే మనం దీన్ని సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. ఈ ఇంటర్సెప్ట్ ఫార్ములో ఆ ఈక్వేషన్ని మార్చుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 ఫస్ట్ ప్రాబ్లం. ప్రూవ్ దట్ ద లైన్ త్రూ ద పాయింట్ అండ్ ప్యారలల్ టు ద లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0. మనకి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఒక పాయింట్ వచ్చి ఒక లైన్ వచ్చి x1, y1 ద్వారా పాస్ అవుతూ మళ్ళీ ఆ లైన్ వచ్చి ax ప్లస్ byకి ప్యారలల్గా ఉంది. ప్యారలల్గా ఉన్నట్లయితే ఆ ఈక్వేషన్ని మనం ఎలా ప్రూవ్ చేయాలి? a ఇంటూ x మైనస్ x1 b ఇంటూ y మైనస్ y1 ఈక్వల్స్ టు 0 అని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. సో మనకి తెలుసు. సో పాయింట్ తెలిసి స్లోప్ తెలిస్తే మనకి ఈక్వేషన్ యొక్క ఫార్ములా తెలుసు. కానీ ఇక్కడ మనం ప్యారలల్గా ఇక్కడ 2 లైన్స్ ప్యారలల్ అని చెప్తున్నారు. సో ఒక లైన్ ఇది, మరొక లైన్ ప్యారలల్ అయితే వాటి యొక్క స్లోప్స్ ఏమవుతాయి? ఒక టూ లైన్స్ ప్యారలల్ అంటే స్లోప్స్ వచ్చి ఈక్వల్. సో ఒక స్లోప్ m1 అయితే మరొక స్లోప్ కూడా సేమ్ ఉంటుంది. సో ఈ పాయింట్ యూస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ స్లోప్ ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. పాయింట్ తెలిసి స్లోప్ తెలిస్తే మనకి ఫార్ములా y మైనస్ y1 m ఇంటూ x మైనస్ x1 అంతే. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. గివెన్ లైన్ ఈజ్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఇంప్లాయిస్. మనం ఇప్పుడు దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో తెచ్చి y ఈక్వల్ టు ఇంటర్సెప్ట్ ఫామ్ కాదు స్లోప్ ఫామ్ ఏమిటి? y ఈక్వల్స్ టు mx ప్లస్ c. ఈక్వేషన్ యొక్క స్లోప్ ఫామ్ ఇదే. సో ఇక్కడ m వాల్యూ తెలుస్తుంది. ఈ ఫామ్లో మార్చి మనం ఇప్పుడు m వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకు కావాల్సింది y వాల్యూ. సో y మిగిలిన టర్మ్స్ అన్నిటినీ ఇటు ఈక్వల్కి రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ప్లస్ అన్ని మైనస్ అయ్యాయి. సో y వాల్యూ కావాలి. b ఇటు సైడ్ పంపిస్తే టర్మ్స్ అన్నిటికీ సపరేట్గా రాసుకుందాం. మైనస్ c/b. సో మనకి స్లోప్
slope of the line is slope of the line is m equals to minus a by b. సో ఇదే కదా m ప్లస్లో ఉంది x. సో m ఈక్వల్ టు మైనస్ a by b. మనకు తెలుసు, we know that ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు స్లోప్స్ ఎలా అవుతాయి, ఈక్వల్ కదా. సో ప్యారలల్ lines have the same slope. సో ప్యారలల్ లైన్ యొక్క స్లోప్స్ ఎప్పుడు ఈక్వల్. సో m1 ఈక్వల్ టు m2. సో మనకు కావాల్సిన స్లోప్ కూడా ఏమవుతుంది, మన ఈక్వేషన్ యొక్క స్లోప్ m ఈక్వల్స్ టు మైనస్ a by b. అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్, ఏ పాయింట్ ద్వారా పాసింగ్ అవుతుందని ఇక్కడ చెప్పారు మనకి, x1, y1. సో పాసింగ్ త్రూ ద పాయింట్ x1, y1. సో మనకి పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు, ఈక్వేషన్ యొక్క ఫార్ములా. ఈ పాయింట్ని యూస్ చేసుకొని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, equation of the line is y minus y1 m into x minus x1 equals to y minus y1 x m value empty minus a by b x minus x1. సో ఈ b వాల్యూని ఇటు సైడ్ పంపిస్తే y minus y1 b y minus y1 minus a x minus x1. సో మైనస్ ఈ టర్మ్స్ అన్నిటినీ ఒక సైడ్ రాసుకుందాం. సో మైనస్ ఉంది, సో దీన్ని ఇటు సైడ్ పంపిస్తాం, అప్పుడు ప్లస్ అవుతుంది. a ఈక్వల్ టు a x మైనస్ x1 ప్లస్ ఇదేం మార్చలేదు b y మైనస్ y1 ఈక్వల్స్ టు 0. ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సింది, a x మైనస్ x1 ప్లస్ b y మైనస్ y1. సో ఇప్పుడు అదే చూద్దాం. సో ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది, ప్రూవ్ చేసేసాం. అంటే ప్రూవ్ దట్ ఇది ఒక ఫార్ములా లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక పాయింట్ ద్వారా వెళ్తూ ఒక లైన్కి అది ప్యారలల్గా ఉంది అని మరో లైన్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పారంటే a ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఈ ఫార్ములా కూడా యూస్ చేసుకొని మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. కాకపోతే ఇది 1 మార్క్స్కి అడిగినప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ ప్రాబ్లమ్ని, అదేవిధంగా రోమన్ నెంబర్ 1లో 14th ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ you can ask in comments. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.